హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. అరే మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి, చేసేయండి. బర్నీ అండ్ సుమన్ సంజన గారు చాలా ఎమోషన్ అయ్యారు. బర్నీ గారు అసలు సూపర్ అనిపించారు. తనుజ ఆడియన్స్ తో ఎలా మాట్లాడింది అంటే, బర్నీ గారు సంజన గారితో చెప్తున్నారు, ఇమాన్యుయల్ కి నువ్వంటే ఇష్టం, ఏదైనా నెగిటివ్ ఉంటే వదిలేసే అని బర్నీ గారు చాలా బాగా చెప్పారు. సంజన గారు నేను స్పేస్ ఇచ్చాను, మనోడు అనుకుంటే మన దగ్గరికి వస్తారు కదా అంటారు. సుమన్ శెట్టి గారు ఇమాన్యుయల్ తో మాట్లాడుతూ, నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చు కదా ఇమ్ము అంటే, నేను మాట్లాడినన్నా నేను ఎక్కడ స్టాండ్ తీసుకోవట్లేదు అంటున్నారు, నీ కడుపు కొట్టి నింపుకున్నారు అంటున్నారు అంటే, అక్కడ సంజన గారు మీరు టాప్ లో ఉన్నారు అని చెప్పారు. 2 గేమ్స్ ఆడే కదన్నా గెలిచాను, కాళ్ళు కూడా పట్టుకున్న అమ్మే కదా అని. ఇక్కడ ఏమీ లేదండి, ఇద్దరు కొంచెం ఈగోకి తీసుకున్నారు. సాటర్డే ఎపిసోడ్ లో కలిసిపోవచ్చు మాక్సిమం. నెక్స్ట్ బిగ్ బాస్ సుమన్ శెట్టి గారిని, అందరికంటే తక్కువ పాయింట్స్ మీ దగ్గర ఉన్నాయి, మీరు గేమ్ లో నుంచి తప్పుకోవాలి, మీ దగ్గర ఉన్న పాయింట్స్ మనీ హాఫ్ ఎవరికైనా ఇవ్వాలి అంటారు. బర్నీ గారితో సుమన్ శెట్టి గారు మాట్లాడుతున్నారు, ఇద్దరు ఫుల్ ఎమోషనల్ అయ్యారు. అన్న మనం టాస్క్లు ఆడామా, మనం టాస్క్లు ఓడామా గెలిచామా పక్కన పెడితే ఆడియన్స్ సపోర్ట్ ఉంది, ఇద్దరం ఉన్నాం, ఇక్కడ వరకు వచ్చాం. ఓకే అన్న, బాధపడాల్సిన అవసరం లేదు, ఆడియన్స్ చూసుకుంటారు. టాప్ 5 లో ఉండాలన్నా ఉంటావు, ఆడియన్స్ తీసుకెళ్తారు, నమ్మకం పెట్టుకో అన్నారు బర్నీ గారు. ఇద్దరు ఇక్కడ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. సుమన్ శెట్టి గారు, అన్న పాయింట్స్ నీకేస్తా అంటే, బర్నీ గారు నేను ఆ పాయింట్స్ తీసుకోవచ్చు కానీ నా తర్వాత ఎవరికి ఉపయోగపడతాయి ఆలోచించు అంటే సంజన గారు అంటారు. ఇక్కడ బర్నీ గారు పాయింట్స్ తీసుకుంటే టాప్ లో ఉంటారు, కానీ ఆ పాయింట్స్ తీసుకోకుండా వేరే వాళ్ళ గేమ్ గురించి ఆలోచించారు. బాగుంది, సూపర్ అనిపించారు. సుమన్ శెట్టి గారు సంజన గారి దగ్గరికి వెళ్ళి, మీకు ఇస్తా పాయింట్స్, బర్నీ గారు ఇమ్మన్నారు, బర్నీ గారి తర్వాత నాకు మీరే ఉన్నారు అంటే, సంజన గారు ఏడుస్తూ ప్లీజ్ అన్న థ్యాంక్ యూ అని ఏడుస్తూ, అన్నా ఎవరినన్నా అడగడానికి మొహమాటంగా ఉందన్నా, మీకు కూడా తీసేసాను కొంచెం చూడండి అని చాలా ఎమోషనల్ అయ్యారు. నెక్స్ట్ బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పారు, సుమన్ శెట్టి గారు సంజన గారికే ఇస్తున్నా అనేసి. నెక్స్ట్ బిగ్ బాస్ మళ్ళీ చెప్పారు, ఒకరిని రిమూవ్ చేయాలి అంటే, బర్నీ గారు తనుజని అడిగారు, నువ్వెవరిని అనుకుంటున్నావు అంటే, హైయెస్ట్ లో ఉన్న వాళ్ళని తీసేద్దాం అనుకుంటున్నా అంటారు. ఇక్కడ సంజన గారు సుమన్ అండ్ బర్నీ గారు డెమోన్ అన్నారు. వీళ్ళు నలుగురు బర్నీ గారికి వేశారు, బర్నీ గారు అవుట్ ఆఫ్ ద టాస్క్ అయిపోయారు. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్, ఇది జోక్ కాదు, అలాగే ఇది చూసినంత ఈజీగా లేదు కూడా, గేమ్ కష్టంగానే ఉంది. బాల్ రోల్ వేసి టప్మని కొట్టాలి, ఆ బాల్ వెళ్ళి జోకర్ మీద పడాలి, అటు సైడ్ ఇటు సైడ్ జోకర్స్ ఉంటాయి, జోకర్ మీద పడితే పాయింట్స్ వస్తాయి. ఇక్కడ సంజన గారికి ఒకసారి పడి 4 పాయింట్స్ వచ్చాయి, అలాగే ఇమాన్యుయల్ కూడా ఒకసారి పడి పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ డిమాండ్ వేయడానికి వచ్చినప్పుడు కామెడీ మామూలుగా లేదు. సుమన్ అన్న 6 కొడతా అని బిల్డప్ ఇచ్చావు, ఏంటన్నా అది అలా పోతుంది అంటారు, అందరూ నవ్వుకున్నారు. ఈ గేమ్ లో వీళ్ళిద్దరికే పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ బిగ్ బాస్ పవన్ ని, నువ్వు లీస్ట్ లో ఉన్నావు, నువ్వు తప్పుకోవాలి, నీ పాయింట్స్ అండ్ మనీ సగం ఎవరికైనా ఇవ్వాలి అంటారు. పవన్ తనుజకి పాయింట్స్ ఇచ్చారు. డిమాండ్ అంటారు, నెక్స్ట్ టాస్క్ 100 పాయింట్స్ కుంటే సంజన గారికి ఛాన్స్ ఉంటది అంటారు. తనుజకి 295, 290 సంజన గారికి, అలాగే 270 ఇమాన్యుయల్ కి. నెక్స్ట్ బిగ్ బాస్ ఒకరిని తీసేయాలి, చెప్పడం మర్చిపోయా, ఓటపిల్ కి ఇదే లాస్ట్ ఛాన్స్ అంటారు. ముందే చెప్పాలి కదా అన్నట్టుంది వీళ్ళ ఫీలింగ్. తనుజని తీద్దామంటే బర్నీ గారు, సుమన్ బర్నీ గారితో ఎలా అంటారు, నన్నే తీసేస్తారు, ఎందుకంటే రేపు గేమ్ ఆడకుండా నేనే వెళ్ళిపోతా, అందుకని నన్నే తీయడానికి ట్రై చేస్తారని బాగా గెస్ చేశారు. బర్నీ గారు తనుజ దగ్గరికి వెళ్ళి, హైయెస్ట్ ఉన్న వాళ్ళని తీసేస్తా అన్నావు ఇందాక, ఇప్పుడు లీస్ట్ లో ఉన్నాను కదా కొంచెం చూడు అని రిక్వెస్ట్ చేస్తుంటే, నన్ను తీయద్దు అంటే తనుజ అంటది, నేను హైయెస్ట్ లో ఉన్నాను కదా, నన్ను తీసేయండి ఏం పర్వాలేదు అంటారు. ఇక్కడ అంతా బ్రెయిన్ గేమ్, వీళ్ళు 3 ఉన్నారు, వీళ్ళు 4 ఉన్నారు, వీళ్ళు 4 ఎవరికి ఓటు వేస్తే వాళ్ళే వెళ్ళిపోతారు. ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. సుమన్ శెట్టి గారు బర్నీ గారితో ఓటింగ్ అట్నుంచి స్టార్ట్ చేయండి అంటే, తనుజ ఎప్పుడు అట్నుంచే స్టార్ట్ చేస్తారు కదా, మళ్ళీ ఈసారి కూడా అట్నుంచే స్టార్ట్ చేయండి అంటే, బర్నీ గారు ఎప్పుడు మేమేగా చేస్తున్నాం, ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి అంటే, కళ్యాణ్ బర్నీ గారు మీ పేరే అని చెప్పేశారు. తనుజ కూడా
అటు నుంచే స్టార్ట్ చేయండి అని బ్యాక్కి వెళ్ళిపోయింది. కొంచెం చిరాగ్గా చెప్పిందంటే అనిపించింది తనుజ. బర్నీ గారు ఇక్కడ ఏం చెప్తారు అప్పుడు చెప్దాం అన్నట్టుగా అందరూ స్ట్రాటజీ, బ్రెయిన్ గేమ్, ఎవరిని ఏమనడానికి లేదు, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది. కళ్యాణ్, ఇమాన్యువల్, డెమాన్ బర్నీ గారు నేను చెప్పారు. సంజన గారు తనుజ అంటే బర్నీ గారు ఇమాన్యువల్ అంటారు. సుమన్ శెట్టి గారు కూడా తనుజనే అన్నారు. ఇక్కడ బర్నీ గారు తనుజకి వేసి ఉంటే ఈక్వల్ అయ్యే ఓట్స్, తనుజ కూడా సంజన అన్నారు. బిగ్ బాస్ చెప్పారు బర్నీ గారిని అవుట్ ఆఫ్ ద టాస్క్ అని. తర్వాత బర్నీ గారు అంటారు, కళ్యాణ్ నువ్వు నా కోసం ఒక్కసారి కూడా నిలబడలేదు అంటే కళ్యాణ్ మీరు రాంగ్ ప్లేస్ లో ఉన్నారన్న, సిచ్యువేషన్స్ కూడా అలా వస్తున్నాయి, బాధగా ఉంది, సపోర్ట్ చేయలేకపోతున్నా అని అంటారు. బాగా చెప్పారు. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ పెట్టారు, బ్యాలెన్స్ స్టడీ, ఎటు చూసినా ఓట్ అపీల్ రావాలి, ఫ్రంట్ బ్యాక్ సైడ్ నుంచి చూసినా ఓట్ అపీల్ అనే రావాలి. సంజన గారు ఆడుతుంటే స్టాండ్ ఏదో విరిగింది, గేమ్ పాజ్ చేశారు, కన్ఫ్యూజ్ అయ్యారు, అయినా ఆడారు. ఫస్ట్ ఇమాన్యువల్ ఆడారు, బెల్ కొడుతూ ప్రజలారా ఓటు వేయండి అంటారు. ఏ టాస్క్ అయినా సరే ఇమాన్యువల్ గారు చాలా బాగా ఆడతారు, బాగుంది. నెక్స్ట్ తనుజ గెలిచారు, తర్వాత సంజన గారు ఆడారు. ఇక్కడ పవన్ సంచాలక్గా ఉన్నారు. ఫస్ట్ 2 టైమ్సే కళ్యాణ్ని సంచాలక్గా పెట్టారు. తర్వాత కళ్యాణ్ గేమ్ ఆడే ఛాన్స్ లేదు, టికెట్ టు ఫినాలే రావడం వల్ల సంచాలక్గా కూడా ఇవ్వట్లేదు అనిపించింది. నేను కొంచెం సంచాలక్గా ఇస్తే స్క్రీన్ స్పేస్ వచ్చి ఉండేది, బాగుండేది అనిపించింది కూడా. తనుజకి 335 పాయింట్స్, అలాగే ఇమాన్యువల్ అండ్ సంజన గారికి 320 పాయింట్స్ వచ్చాయి. ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ రావడం వల్ల చూద్దాం బిగ్ బాస్ ఏం చెప్తారు అని అంటారు ఇమాన్యువల్. బిగ్ బాస్ తనుజని అడిగారు, మీరు టాప్ లో ఉన్నారు, వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే తనుజ, సంజన గారు అంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇమాన్యువల్ కి ఓట్ అపీల్ ఛాన్స్ వచ్చింది అని. బాగుంది. బయటికి ఇద్దరు వెళ్ళారు, బాగా మాట్లాడారు. బిగ్ బాస్ తనుజ అండ్ సంజన గారిని ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఈ హౌస్ లోకి వచ్చాక ఏం చేంజ్ చేసుకున్నారు అనేసి. సంజన గారు నాకు బయట 100% పేషెంట్స్ ఉండే, ఇక్కడికి వచ్చాక పేషెంట్స్ లెవెల్స్ 300 పెరిగింది అంటారు. బాగా చెప్పారు. నెక్స్ట్ తనుజ, పేషెంట్స్ తో ఉన్నాను అంటే అందరూ క్లాప్స్ కొట్టారు, బాగుంది, బాగా చెప్పారు. నెక్స్ట్ తనుజ, నేను ఎక్కువ ఎవరితో ఉండను, ఒక్కరిదాన్నే ఉంటాను లేదా ఇంట్లో వాళ్ళతో ఉంటాను, కానీ ఇక్కడ ఇంతమందితో ఉంటున్నాను. ఒకప్పుడు ఎక్కువ ఎమోషన్ అయ్యేదాన్ని, ఇప్పుడు నాకు నేనే ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాను అంటే ఇది మాత్రం కరెక్ట్. ఇండివిజువల్ గా ఉండడం నేర్చుకున్నా, బయటికి వెళ్ళాక పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఇండివిజువల్ గా ఉండడం నేర్చుకున్నా అంటారు. బాగుంది. ఆడియన్స్ తనుజ గారికి ఓట్ అపీల్ ఛాన్స్ ఇచ్చారు, సంజన గారు వెళ్ళిపోయారు. తనుజ ఓట్ అపీల్ చేశారు, నేను డే 1 నుంచి ఎంత కష్టమైనా చివరి వరకు చేరుకుంటున్నాను, మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, తెలుసో తెలియకో ఏదైనా తప్పు జరిగితే క్షమించండి అని చాలా బాగా చెప్పారు, యాక్సెప్ట్ చేశారు. ఆడియన్స్ క్వశ్చన్స్, మీరు ఫ్రీక్వెంట్ గా ఏడుస్తూ ఉంటారు, అది ఒక్కొక్కసారి జెన్యున్ గా అనిపించదు అనగానే తనుజ అంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు అందరూ కొత్త, బాధ వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఆటోమేటిక్ గా ఏడుస్తాం అంటారు. కానీ ఇక్కడ తనుజ గారి ఏడుపు ఫేక్ అయితే అనిపించలేదు, కానీ ఇప్పుడు కంట్రోల్ చేసుకున్నా అంటారు. నిజం, బాగా చెప్పారు. నెక్స్ట్ వేరే వాళ్ళు క్వశ్చన్ అడిగారు, బర్నీ గారు మీ బాండ్ బాగుంది కదండి, 5 స్టోన్స్ వచ్చింది, సడన్ గా మీరు నాన్న నుంచి సార్ అని మారడం, సార్ కి ఎందుకు మారింది అంటే, లేదు నాన్న అని వచ్చినప్పుడు సింపతిగా వెళ్తుంది, ఏమో నాన్న నాన్న అనే బంధం వల్ల ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నట్టు వెళ్తుంది, ఆయనకి అనే ఉద్దేశంతో ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది అని పిలవట్లేదు, నాన్న అంటారు, సార్ అంటారు, అదొకటి నచ్చట్లేదు. నెక్స్ట్ ఇంకొకరు అడిగారు, మీరు రీసెంట్ గా ఇమాన్యువల్ ఫ్రెండ్ కాదు అన్నారు, మళ్ళీ ఫ్రెండ్ అని చెప్పారు అంటే, సార్ మీకు ఫ్రెండ్స్ ఉన్నారా అంటే ఉన్నారు అంటారు. అంటే నేను తన వల్ల హర్ట్ అయినప్పుడు తను హర్ట్ అవ్వాలని ఆ మాట అన్నాను, అది అప్పటి వరకే మేము మళ్ళీ కలిసిపోయాం అంటే నేను అలా అనను, మేమైతే అలా చెప్పము అంటారు. ఇక్కడ తనుజ నవ్వుతూ చాలా తెలుగుగా మాట్లాడింది, ఆడియన్స్ కూడా అలాగే మాట్లాడారు, కాలికేస్తే మెడికి మెడికేస్తే కాలికి అన్నట్టుగా. తనుజ అడిగారు, నేను ఇప్పటి వరకు సపోర్ట్ చేయలేదా అంటే, మీరు సపోర్ట్ తీసుకున్నారు, సపోర్ట్ అయితే చేయలేదు అంటారు. సరే ఓకే సార్ అని నవ్వుతూ చెప్పింది. ఒకవేళ ఇంకేదైనా చెప్తే నెగిటివ్ అవుతుందని చాలా తెలుగుగా ఆపేసింది, బాగుంది. అలాగే ఆడియన్స్ తో చాలా బాగా మాట్లాడారు. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేసేయండి.